విరాఖ్య విర్ముక్తం నిజపూర్ణబోధ ప్రబోధకం శ్రీ నిత్యానందరాజయోగి రమయాజ గురుం భజే. దీక్షిత వాక్యం బుద్ధిరత్వమునదిల్పు సాంప్రదాయక గురు స్వములారా వరశిష్య కోటులు వనరతరించటి పూర్ణభావము తెలుపు పూజ్యులారా భ్రాంతిరహితంబైన బయలు సూచన చేసి ఎరుక రహితము చేయు యోగ్యులారా అన్నది విన్నది అది మూలమాయనచు అహమరహితము చేయు ఆర్యులారా తను మన ధనంబు గురులకు తప్పకిచ్చి ఆత్మగురు రూపమించు మా అమ్మలారా గురుల కరుణత తెల్పెద గుణహరంబు తారకాభావంబు తప్పకైపుడు. పూజ్యశ్రీ నేడు పూజించబడుతున్నటువంటి ఎల్లయ్య స్వాముల వారికి ముందుగా శిరసాష్టాంగ నమస్కారములు. అట్లాగనే సభను అలంకరించినటువంటి సభాధ్యక్ష అయినటువంటి నిత్యానంద కృష్ణమూర్తి స్వాముల వారికి నా ద్వారా నమస్కారములు. వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సభాసదులై శ్రద్ధగా వింటున్నటువంటి మీ అందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే పెద్దలు చెప్తారు, చెప్పేవారి కంటే వినేవారే గొప్పవారని. వినేవారు ఉంటేనే ఇక్కడ వేదిక పైన పెద్దలు చెప్తారు, వినేవారు లేకుంటే చెప్పేవారు లేరు కనుక మీరు వినేవారే గొప్పవారని తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం జరుపుతున్నటువంటి కార్యకర్తలకు ముఖ్యంగా నమస్కారాలు తెలియజేయాలి. ఈ కార్యక్రమాన్ని వార్షికోత్సవ కార్యక్రమం అంటారు, చాలా ఘనంగా చేస్తున్నారు కనుక వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ పెద్దలు ఏం చెప్తారంటే, కోటికి విద్యలు నేర్చిన కూటిక సరిపోయే బ్రతుకు కుంభినిలోనం నాటక సూత్రధారుని కనుగొను పాటియదే బ్రహ్మ విద్య ఎనంగదగున్. మనం కోటి విద్యలు నేర్చుకున్నా పొట్టకోటికే. అంటే ఎంత లక్షాధికారులైనా, ధనవంతులైనా, యాక్టర్లైనా, డాక్టర్లైనా, ప్రధానమంత్రులైనా ఎంత కూడబెట్టినా తినటానికే సరిపోతుంది, కానీ ఇంకా ఆవలో వాళ్ళు చేసేది ఏం లేదు. అయితే కూటికి గుడ్డకు రాంది ఒకటి ఉంది విద్య, అదే బ్రహ్మ విద్య. అంటే ఆ బ్రహ్మమైనటువంటి దైవతత్వాన్ని తెలుసుకునేటువంటి విద్యకే బ్రహ్మ విద్య. అందుకు చెప్పారు, కోటికి విద్యలు నేర్చిన కూటికి సరిపోయే. మరి కోటి విద్యలు నేర్చిన మనము కూటి కొరకే. ఆ నాటక సూత్రధారి మనలో ఒక పరమాత్మ అయినటువంటి వాడు ఒకడుండి మనం ఆడిస్తున్నాడు. ఆయన ఆడిస్తే ఆడుతున్నాం, ఆయన పాటిస్తే పాడుతున్నాం, ఆయన ఏడిపిస్తే ఏడుస్తున్నాం, ఆయన నవ్విస్తే నవ్వుతున్నాం. కాబట్టి అటువంటి ఆడించేటువంటి సూత్రధారి ఆ పరమాత్మ తత్వం మనలో ఏదైతే ఉన్నదో అట్టి దాన్ని తెలుసుకునేటువంటి విద్యకు బ్రహ్మ విద్య అని పేరు. దీన్ని కృష్ణ వృక్షవాదంలో కృష్ణ పరమాత్మ చెప్తారు రుక్మిణమ్మ వారికి, నలినాక్షి బ్రహ్మమానస సరోవరమందు పరమహంసంబను పక్షి ఒకటి నిరతంబు క్షుతృష్ణ నిద్రయు రోగంబు జ్వరయు మృతిలేక సంచరించు సూటిగా కనురెప్పపాటలు నాయంస తివిరి జగములల్ల తిరిగి వచ్చు సతతంబు నాయంస సంచారమును లేని లోకంబు కొలసి నిర్లోకమగును దానిని పట్టుటకును దర్శించుటకునైనా అలవిగాదు శివున కజునకైనా అట్టి హంస దర్శనంబు చేతను కాదే ఆరులల్ల ముక్తులైరి తలంప. నలినాక్షి అంటే ఓ తొమ్మిద కనులంటి కనుగను రుక్ని. ఇక్కడ ఈ సహస్రారమైనటువంటిది మనకు ఈ బ్రహ్మమానస సరోవరం అనగా ఆ బ్రహ్మ పదార్థాన్ని విచారించేటువంటి ఉనికి కలిగేటువంటిది ఈ యొక్క సహస్రారము. ఈ సహస్రారమే ఆ కొలను, ఆ బ్రహ్మమానస సరోవరంలో ఉన్నటువంటిదే ఆ యొక్క పరబ్రహ్మతత్వం. అది ఎలాంటిదంటే కనురెప్పపాటులో ఎక్కడికో వెళ్ళిపోతుంది, తిరిగి మళ్ళా ఇక్కడికి వస్తుంది. దానికి సావు లేదు, పుట్టుక లేదు, ఆకలి లేవు, దప్పులు లేవు. అలాంటి పరమాత్మతత్వము మనలో ఉన్నది. అట్టి దాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ శివుడికి అజుడు కూడా సాధ్యం కాదన్నారు మహాత్ములు. అయితే మహాస్వామి మరి శివుడికి అజుడికే కాకుంటే మనకు అవుతుందా అనుకుంటే ఇక్కడ ఆగిపోతాం. అక్కడ శివుడు అనగా తమోగుణము, అజుడు బ్రహ్మణగా రజోగుణము. ఆ యొక్క తమోగుణము రజోగుణము ఉన్నటువంటి వారికి
ఈ యొక్క బ్రహ్మజ్ఞానం తెలుసుకోవటానికి వారి జ్ఞానం సాగదన్నారు. అదే విష్ణువు గుణం, సత్వగుణం. సత్వగుణం ఉన్నటువంటి వారైతే అటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటారని మహాత్ములు మనకు అక్కడ ఆ విధంగా సెలవిచ్చున్నారు. అయితే అట్టి దాన్ని తెలుసుకోవడానికి అంత తేలిక మనకు అవుతుందా? కాదు. ఎలాగా? శక్తికి నిసాధ్యమును కాదు, యుక్తులకు చిక్కుపడదది ఎవ్వరి చిత్తములకున్, వనర గురుసూత్రమణియడి ఉచ్చులొడ్డి బహుళ సులభంబు కదా నిన్ పట్టవచ్చు. మనకు శక్తి ఉంది, ఒంట్లో బలం ఉందని మన బలాన్ని ఉపయోగించి పట్టుకుందామంటే అది దొరికేది కాదు. యుక్తులకు చిక్కుపడదది. మనకు తెలివితేట ఉన్నాయని తెలివితేట ఉపయోగిస్తే చిక్కుపడదు. ఎవ్వరి చిత్తములకు ఎవ్వరి ఆలోచన చిక్కుపడదు. వనరు గురుసూత్రమణియడి ఉచ్చులొడ్డి బహుళ సులభంబు కదా నిన్ పట్టవచ్చు. ఆ గురుమూర్తి ద్వారా ఆ సూత్రాన్ని ఎరిగితే బహు సులభంగా పట్టుకోవచ్చట. అటుదే యొక్క పరమాత్మతత్వం, బ్రహ్మతత్వం. అది ఎట్లా స్వామి అని మీరు అంటారేమో. చిన్న ఉపమానం చెబుతాను. మనకు ఇంతకుముందు కుంచెపురుగోలు అనేటువంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఒక ఆవును ఎడారి భూమి తీసుకెళ్ళి అక్కడ మేత కొద్దివి దాని చుట్టూ బియ్యపు నూకలు చల్లేవాళ్ళు. అక్కడ ఉచ్చులు కొట్టుతారు వాళ్ళు. సాయంత్రానికి ఒక 50-60 కంసులు, పావురాళ్ళు, గువ్వలు పడతాయి. అవి తీసుకొచ్చేవాళ్ళు అమ్మేవాళ్ళు. మరి మనము ఒక పక్షిని పట్టుకోవాలంటే 10 మంది ఎంట పెడితే పుస్తస్తమానం తిరిగితే దొరుకుద్దా? మనకు దొరకదు. వాడు ఆ ఉచ్చు కొట్టిన దానివల్ల సాయంత్రానికి 50 తెచ్చుకుంటున్నాడు. అలాగనే ఇక్కడ గురుసూత్రమైనటువంటి ఉచ్చును గురుమూర్తి మనకిన దయచేస్తే ఆ పరమాత్మ తత్వము ఆ ఉచ్చులో చిక్కుంటుంది. అంతేగాని మన ప్రయత్నము పనిచేయదు. కాబట్టి ఇక్కడ కేవలము ఆ గురుమూర్తి కరుణతోనే తెలియబడుతుంది, కానీ గురుమూర్తి కరుణ తప్ప మనకి ఇతరత్ర తెలియబడదు. అయితే ఆ తారక మంత్రం అనేటువంటి దాన్ని చేస్తేనే అది అవుతుంది. అది ఎలాగంటే ఇక్కడ హంస అన్నారు. హంసన్న తారక మంత్రమే. పెదవులను కదలనీయక విదితంబుగా పరమహంస వెంట నటింపన్, మది పొందించి భజించిన పరమాత్ముడు సులభముగను సద్గతిగాంసున్. పెదవులను కదలనీయక. ఆ మంత్రం ఎలా చేయాలా? నోటితో చేసేటువంటిది కాదు. నోరు కర్మేంద్రియము. కర్మేంద్రియంతో చేస్తే అది కర్మకే హేతు అవుతుంది. కర్మ అంటే చెడైన కర్మే, మంచైన కర్మే, సత్కర్మ, దుష్కర్మలు. కాబట్టి నోటితో చేసేటువంటిది కాదు. పెదవులను కదవనీయక విదితంబుగా పరమహంస వెంట నటింపన్. ఆ పరమహంస అనేటువంటి ఆ తారక బ్రహ్మము, తారక మంత్రము సోహం భావేన రోజు ఒక్కింటికి మన నాసికా ద్వారా 21 నూర్లు బయటికి లోపల తిరుగుతుంది. అట్టి దానిని గురువు ద్వారా తెలుసుకొని ఆరోహణ అవరోహణ క్రమమెరిగి, అంటే ఆరోహణం అంటే పైకెక్కటము, అవరోహణం అంటే కిందికి దిగటము. ఆ మంత్రాన్ని చేసే విధానము గురువు ద్వారా ఆరోహణ అవరోహణ క్రమమెరిగి ఎవరైతే చేస్తారో అటువంటి వారికి సులభముగా సద్గతి అంటే మంచి మార్గం నీకు తెలియబడుతుంది. అలాంటి గురుసేవ చేయక, గురువు ద్వారా విచారించక తెలుసుకోకపోతే అది మనకు తెలియబడదు. దీనినే తారకామృతసారంలో చెప్తారు. ఏం చెప్తారంటే తారకము సూటరు 2 నిమిషాలు తారకము సూటెరుగవలనన్న సద్గురుని కృపచే తారతమ్యము తరచి గనుమన్న, మరపు తెరపనకుండా జాగ్రత్త నిరతము స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివడి తారకము సూటెరుగవలనన్న. అది ఎప్పుడుంది? జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో. జాగ్రత్త అవస్థ అంటే ఇప్పుడు పై కిందికి ఆడుతూనే ఉంటుంది. స్వప్నావస్థ మనం కలగనేటప్పుడు అప్పుడు ఆడుతూనే ఉంటుంది. నిద్రిస్తున్నాం సుషుప్తావస్థ అప్పుడు ఆడుతూనే ఉన్నది. అట్టి దానికి నెర్పవల జీవాత్మకి పుడన్నా, నేర్పెరిగి ఉంటే మరువకను జపించుచుండన్నా, ఈ జపము నెరిగిన వారి నిర్మల బ్రహ్మజ్ఞానన్నా, నానైన వెనుకను సారకును జప స్నానమేదన్నా. ఆడేటువంటి యొక్క శ్వాసకు నేర్పేటువంటి మంత్రానికే తారక మంత్రం అని పేరు. అట్టి యొక్క తారక మంత్రాన్ని చేసి తరించిన మహాత్ములు ప్రహ్లాదుడు, నారదుడు, ముందు పెద్దలు అందరూ ఉన్నారు. మరి ఇక నా సమయం కూడా సరిపోయింది. మీరు కూడా గురువు దగ్గరికి చేరి అలాంటి తారక మంత్రాన్ని పొంది వారి ద్వారా మీరు ఆ క్రమ పద్ధతికి చేసి తరిస్తారని కోరుకుంటూ మా ఉపన్యాసాన్ని తొడతో విరమిస్తున్నాను. జై సద్గురుమహారాజుకి, జై స్వాముల వారికి. ఇప్పుడు వివేకానంద శ్రీ వెంకటార్యులు వారు చాలా చక్కగా చెప్పారు.
ఆ పక్షిని ఉచ్చేసి పట్టుకోవడం రావాలన్నారు. మామూలుగా మనం పక్షులను పట్టలేము, పక్షులను పట్టడానికి కూడా ఒక నేర్పు ఉంటుంది అన్నారు. ఆ నేర్పు ఉన్నటువంటి వాడు రోజుకు ఒక 50 పక్షులనైనా పట్టుకోగలుగుతారు అన్నారు. మనం పట్టాల్సిన పక్షి మనలోనే తిరుగుతుంది. ఈ శరీరం అనేటువంటి చెట్టు మీద వాలి ఉంది ఆ పక్షి. దాన్ని పట్టుకుందామంటే అది దొరకట్లేదు. ఎందుకంటే మనం అనుకుంటాం అది మన కంట్రోల్లోనే ఉందనుకుంటాం, కానీ మరణించేప్పుడు అది వెళ్ళిపోయింది కదా, అప్పుడు ఎవరు పట్టలేరు. మన పట్టులో ఉంటే అది పోకుండా ఉంటుంది కదా, పట్టుకోవచ్చు కదా. దాన్ని పట్టుకున్నటువంటి వాడిని పరమహంసలు అన్నారు. పరమహంసలే అంటే హంసయోగ శాస్త్రాన్ని తెలుసుకొని హంసయోగ సాధన చేసినటువంటి వాళ్ళని పరమహంసలు అంటారు. హంస అంటే ఎందుకు వాడారు అంటే, హంస పాలను నీళ్లను వేరు చేస్తాడు. పాలను నీళ్లను వేరు చేస్తాయి. అలాగే భగవద్గీతలో కూడా హంస సూత్రం అని చెప్తారు పరమాత్మ. క్షేత్రజ్ఞ విభాగ యోగం అని చెప్తారు. అంటే క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి విభజించాలి. హంస పాలను నీళ్లను ఎలా వేరు చేసిందో యోగి అయినటువంటి వాడు పరమహంసజ్ఞులు భగవద్గీతలో చెప్పిన లేకపోతే యోగశాస్త్రంలో చెప్పినటువంటి దేహిని వేరు చేసి దేహభావాన్ని విడిచిపెట్టి దేహి భావంతో జీవిస్తారు, ఆత్మజ్ఞానంతో జీవిస్తారు. వాళ్ళను పరమహంసలు అని సూచించడం అనేటువంటిది జరిగింది. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.